త్వరలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు. సెక్షన్ నంబర్ 17A కింద ఆయన్ని అరెస్ట్ చేస్తారు. సో 7 ఏళ్ల పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలి, పోటీ చేసే అవకాశం కూడా ఉండదు, అలాగే సభ్యత్వం ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే కరప్షన్ కింద ఏం చెప్తారు దీనికి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు ఏదో పార్టీ గెలిచింది, మాకు పరిపాలించే హక్కు వచ్చింది, అంటే ఛాన్స్ వచ్చింది, పరిపాలించుకుందామని అనుకోవట్లేదు. కేసీఆర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు, చిన్న వయసు కానీ చాలా పెద్ద బాధ్యత ప్రజలు ఇచ్చారు, సో కొంచెం టైం పడుతుంది, మంచిగా జాగ్రత్తగా చేసుకోమని అన్నారు. స్టార్టింగ్ లోనే పట్టేసుకుంటే అని ఆయన అన్నారు. అన్న తర్వాత కూడా ఇవన్నీ మర్చిపోయి అరే ఇంత మంచి పోస్ట్ వచ్చింది, అసలు జస్ట్ థింక్ ఒక సీఎం ఆఫ్ ది స్టేట్ అయ్యాను, మీరు నేను ఇంకెవరైనా అయ్యారంటే ఎంత గ్రేట్, అసలు ఏ విధంగా పరిపాలించాలి. తెలంగాణ ఎగ్జాక్ట్లీ ఇంత మంచి డెవలప్డ్ తెలంగాణ, ఏదైతే తెలంగాణని ఇంత డెవలప్ చేసి ఇట్లా మంచిగా మొత్తం బిర్యానీ అంతా వండిపెట్టి ఆయనకి తినరబాయ్ అని చెప్పి ఇస్తే ఆయన తినకుండా ఇదన్నీ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. మంచిగా పరిపాలించుకొని ప్రజలందరికీ ఉన్న దాంట్లో చేయకుండా, సో హీఈస్ డూయింగ్ ఆల్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. సో దీంట్లో ఏం చేస్తున్నారంటే సీఎం అయిన విషయం మేబీ మరి ఐ థింక్ ఆయన మర్చిపోయారో మరి ఏమో తెలీదు, కానీ ఒకటే ఆయనకు కనిపించేదంతా ఒకటే కాన్సన్ట్రేషన్, కేటీఆర్ గారి మీద రాజకీయ కక్ష. ఆడవాళ్ళు అంటే మన సీఎం సార్ కి చాలా గౌరవం ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది, మీరు అసలు ఆయన పరువు తీసేస్తారు. లేదు సీ ఐఎమ్ టెలింగ్ యూ దెర్ ఇస్ నో సచ్ ఇంటెన్షన్, అట్లా లేనే లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ రియల్ గా కూడా ఆలోచిస్తే ఐ ఆల్వేస్ లైక్, నాకు చాలా సార్లు అనిపిస్తుంది ఇంత మంచి ప్రజలు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు, అంటే ఎమ్మెల్యే అయ్యారు, తను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ అధిష్టానం ఆయనకి సీఎం పోస్ట్ ఇచ్చారు, ఎంత మంచిగా పరిపాలించుకోవచ్చు. సో అలా చేయకుండా కంప్లీట్గా రాజకీయ కక్షల్లోకి దిగిపోయారు. ఏదో రివెంజ్ తీసుకోవాలి, ఓకే, ఆ రివెంజ్ తీసుకోవడానికి, రాజకీయ కక్షలు తీసుకోవడానికి ఆయనకి ఏంటంటే కేటీఆర్ గారిని ఏదో విధంగా అరెస్ట్ చేయించాలి, సో కేసు లేకపోయినా కేసు బనాయించాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములా సరే దాంట్లో ఇరికిద్దామని, లేకపోతే ఇంకేది మనం చాలా విన్నాం ఈ మధ్య కాలంలో. కరప్షన్ జరిగింది అసలు? See, there is no corruption at all. 100% I'm telling you, whatever transaction ఏదైతే అది ఫండింగ్ స్పోర్ట్స్ కోసం ఫండింగ్ జరిగిందో యాజ్ పర్ MOUనే ఫార్ములా ఈకి జరిగింది. సో అలా ఎలాంటి ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్ అవ్వలేదు, కరప్షన్ అనే దానికే తావు లేదు దాంట్లో. సో అదేదో చేశారు, గిమ్మిక్ ఏదో ట్రై చేశారు. ఆర్బీఐకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అని అంటున్నారు. ఇట్ ఈస్ ఆల్ లీగల్ ట్రాన్సాక్షన్. ఎప్పుడైతే మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతుందో దానికి మీరు కరప్షన్ అనడానికే లేదు. ఇప్పుడు మీరు ఒక ఫారిన్ కంపెనీ, మీకు నాకు మధ్యలో ఒక MOU జరిగింది, దాని ప్రకారం నేను ఒక 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇస్తాను మీకు, 1 సంవత్సరం మీరు మీ కాంట్రాక్ట్ కోసం నేను ఫుల్ఫిల్ అయ్యాము, మీ వల్ల నాకు లాభం అయింది, అంటే తెలంగాణ స్టేట్కి మోర్ దెన్ 700 కోట్ల లాభం అయింది. ఒక యూటిలిటీ వీక్లో 1000 కోట్లు ఏమైతే ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి తెలంగాణలో. సో ఫస్ట్ ఇయర్ వాజ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. తర్వాత సడన్ గా మీ ప్లేస్లో ఇంకొక పర్సన్ వచ్చేసి మీరు నాకు ఎంటర్ అయిన కాంట్రాక్ట్ని ఒకవేళ క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు ఎవరు చేసినట్టు తప్పు? కొత్త వ్యక్తి తప్పు చేసినట్టే కదా. మన కాంట్రాక్ట్ వాజ్ సో సక్సెస్ఫుల్, యాజ్ పర్ కాంట్రాక్ట్ ఓని ఫస్ట్ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళింది. మొత్తము ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ పేరు అంతా బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ గారు పెంచారు, కేటీఆర్ గారి వల్ల అయింది. ఓకే, అలాంటి బ్రాండ్ ఇమేజ్ని అదే ప్రపంచ దేశాలలో ఈ ఫార్ములా ఈని క్యాన్సిల్ చేసుకుంటూ తప్పు చేసింది ప్రజెంట్ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సో అది ఏదైతే ఉందో తన మెయిన్ ప్రయత్నం ఏంటంటే నామరూపాలు లేకుండా, పేరు లేకుండా చేసేస్తా. అంటే ఇది కేటీఆర్ గారు పర్సనల్గా చేసుకున్నది కాదు కదా, తెలంగాణ కోసం చేసినది. సో ఆయన సీఎం అయ్యాక పాత ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేసినా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆ కార్యక్రమాన్ని ఆపే హక్కు తనకేముంది? సో అలా చేసేసి దాంట్లో ఏదో తీసుకొద్దాము, ఆ కేసులో ఏదో ఇరికిద్దాం అనుకున్నారు. ఇన్ఫాక్ట్ దిస్ నథింగ్ లైక్ దాట్. ఓపెన్గా కేటీఆర్ గారు మొత్తం మీకు పాయింట్ టు పాయింట్ 1946 నుంచి ఫార్ములా అంటే ఫార్ములా 1 నుంచి కార్డ్స్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఏ దేశాలు కండక్ట్ చేశాయి అక్కడ నుంచి లాస్ట్ వరకు జరిగిన ఇష్యూస్ వరకు కూడా కేటీఆర్ గారు చాలా చక్కగా చెప్పారు. సో అలాంటిది ఏమీ జరగలేదు, కావాలని ఏదో విధంగా ఇరికించాలి. సో అదే ప్రయత్నం జరుగుతుంది. కేసు లేని దాన్ని కేసు చేయాలని చూస్తున్నారు. సో చాలా తప్పది. రైట్. అయితే త్వరలో మన తెలంగాణకి ఒలింపిక్స్ తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, దాని గురించి మీ కామెంట్ ఏంటి? చాలా మంచిది, తీసుకురావాలి యాక్చువల్గా. సో తీసుకురావాలి. నేను బీయింగ్ ఐ లైక్ స్పోర్ట్స్ అలాట్. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇలాంటివి జరగాలి, జరిగితేనే కదా ప్రపంచవ్యాప్తంగా మనది తెలంగాణ ముందుకు అంటే పేరు మారుమోగిపోతుంది. ప్లస్ అదే విధంగా చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఒలింపిక్స్ చేయడం, మరి అంత పెద్ద ఒలింపిక్స్ చేయాలనుకున్న అతను ఫార్ములా ఈ కార్స్ ఏదైతే జరిగిందో ఈ ప్రాజెక్ట్ గురించి తెలియదా? ఇప్పుడు మొన్న ఫుట్బాల్
ఫుట్బాల్ది ఏదో చేశారు, ఫుట్బాల్దే అనుకుంటా కదా, 20 crores ఏమో పెట్టారు ఒక మ్యాచ్ది సంథింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇంత ప్రెస్టీజియస్ ఫార్ములా ఈని చేసినప్పుడు ఏమైంది, సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అన్నిటి పెట్టి ఒలింపిక్స్ తెస్తా అంటున్నారు. తెచ్చినప్పుడు హీ నోస్ కి ప్రతి గవర్నమెంట్ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు తప్పకుండా చేస్తుంది. చేసినప్పుడల్లా తప్పేముంది? సో తను అదే చేయబోతున్నారు కదా. నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు లైక్ ఒక స్పోర్ట్ ఈవెంట్ని ఒలింపిక్స్ని తీసుకురావాలని చూస్తున్నారు. ఇట్స్ ఈస్ వెరీ గుడ్, వీ వెల్కమ్. అట్లాంటివి చేస్తే అందరూ వెల్కమ్ చేస్తారు కదా, కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది అట్లాంటి ఇష్యూస్ చేస్తే. కానీ నాకు తెలిసి అసలు మరి ఒలింపిక్స్ వచ్చే అవకాశం ఉందంటారండి? అంటే ఇప్పుడు ఇవన్నీ అప్రిషియేట్ చేయలేకపోతున్నారు. పాత గవర్నమెంట్ చేసిన ఏ ఇష్యూస్ ఏ స్పోర్ట్స్ని కూడా అప్రిషియేట్ చేయలేని వ్యక్తి అట్లాంటిది ఒలింపిక్స్ తెస్తారు, దాన్ని సక్సెస్ఫుల్గా ఇది చేస్తారని మరి హోప్ అయితే లేదు. చూద్దాం, మళ్ళీ ప్రపంచ దేశాల ముందు పరువు పోకుండా చాలా జాగ్రత్తగా ఇష్యూని తీసుకెళ్ళి చాలా చక్కగా విజయవంతంగా ఒలింపిక్స్ ఒకవేళ నిజంగా తీసుకురాగలిగితే తెలంగాణకి చాలా మంచిది, చాలా హ్యాపీ.